గుడ్ మార్నింగ్ గాయస్, డే 2 ఫ్రమ్ కోటూర్. ఈరోజు సన్నీగా ఉంది. సో చూడండి, మొత్తం కనబడుతుంది అనుకుంటా బ్యాక్గ్రౌండ్లో. మంచిగా లొకేషన్ అయితే మస్తు వస్తుంది. ఈరోజు అయితే ఏం లేదు, హాస్టల్లో ఉంటున్నాను కదా. సో నిన్నేమైందంటే వచ్చేసరికి అన్ని సూపర్ మార్కెట్ క్లోజ్ అయిపోయాయి. చెప్పను అనుకుంటాను నేను, సో చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. పోయి కొన్ని ఎగ్స్, కొన్ని బేసిక్ థింగ్స్ తీసుకుంటే ఇక హాస్టల్లో పడేస్తే మనమే కుక్ చేసుకొని తినవచ్చు అనమాట. ఊకే బయట తినే ప్రాబ్లం ఉండదు. సో అందుకే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వాడికి. గాయస్, ఇక మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్లూ కేవ్ అండ్ బే ఆఫ్ కోటర్ది మొత్తం ఒక 5-6 ప్లేసులు ఉన్నాయి. సో ఇప్పుడు అదేలో పోతున్నాం. సో చూస్తూ ఉండండి, ఓకేనా? జస్ట్ టెల్ us now. Yes. You go Blue Cave, yes? Yeah. Just tell about all the trip itinerary. Yeah. The places where we go. You go this Blue Cave, Islands Terrace, Submarine Tunnel, Ladies of Rocks. You go 3 hours round and stop this 2 minutes. It's beautiful tour for you. Thank you. గాయస్, మన బోట్ అయితే వస్తుంది. సో ఏంటంటే 30 euros మాట్లాడాను. సో 3 hours ట్రిప్ అనమాట. ఇప్పుడు ఇంకా చెప్పాడు కదా, ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తా అన్నాడు. సో మనతో పాటు ఇంకొక 5 మంది ఉంటారు. సో పదండి ఇక వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక మా షిప్, ఆ బోటు, ఇంక కొండలు, ఆ ప్లేసెస్ మాత్రమే కనబడతాయి. నేను తక్కువ ఉంటా. కావాలంటే ఒకవేళ వాడేమైనా హిస్టరీ చెప్తే దాన్ని మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తా, ఓకేనా? గాయస్, బోట్ అయితే ఎక్కేస్తాం ఫైనల్గా. సో తీసుకెళ్తున్నాడు. సో నెక్స్ట్ అంతా వ్యూస్ రాబోతున్నాయి. గాయస్, మనతోటి కొందరు మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా యూకే నుండి వచ్చారు. సో ఏంటంటే ఇక ఇల్లేమన్నమాట. ఏం లేదు, మా పక్కలే క్రిస్టల్ అవుతారు అనమాట. సో వీళ్ళు కూడా మళ్ళీ ట్రిప్ వచ్చారు. ఇలా ఫైనల్ డే ఈ రోజు. సో ఇట్లే పక్కన ఉంటే కలిసాము. అడిగాను అనమాట, ఇక్కడ నుండి వచ్చారు ఏంటంటే. సో అది చాలా ఉంది. You can show any shop and you can start here 20-25 minutes. Okay. హాయ్ గైస్, ఇది చెప్పాడు కదా, ఏమో కింద పెడతాను కనబడితే మాత్రం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చాం. 20 minutes టైం ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఇక వెళ్దాం, ఏం సంగతి అయింది అనేది లోపలికి. సరేనా, వాళ్ళని ఇట్లే వెళ్తున్నాం. ఇప్పుడు మీకు 2-sided వ్యూలో వస్తుంది వీడియో అనేది. సో ఇప్పుడు నా ఆఫీస్ కనబడుతుంది, మీకు ఫ్రంట్లో కూడా ఏముందో అది కూడా కనబడుతుంటుంది. సో చూస్తుండండి. సో మా దోస్తులతో పోతున్నాం ప్రస్తుతానికి. టెంపరీ దోస్తులు అనమాట వీళ్ళంతా, తెలిసిందే కదా. ఇలా ఏ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, అది ప్రాబ్లం. చర్చ్ అనమాట ఎప్పటిదో. దీని హిస్టరీ కింద పెడతాను, అది ఏం చర్చ్ ఏంది అనేది. సో నాకు కూడా అంత క్లారిటీ లేదు. సో చూద్దాం, లోపలికి అయితే వెళ్దాం.
జరుగా కదా పక్కల జరు. వ్యూ అయితే సూపర్ ఉంది. పక్కల అయితే చుట్టూ కొండలు. క్లీన్ వాటర్. సన్ పర్ఫెక్ట్ దిగింది టైంకి. నేనంతా వర్షం పడుతుండే. ఏం చెప్పారంటే వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు 4 days కింద వచ్చారంట. 3 days నుండి కంటిన్యూస్గా వర్షమే ఉండేనంట. పెద్ద చూసింది లేదు. సో ఈరోజు మేము నైట్ వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎప్పుడే దొరికింది ఛాన్స్ 3 hour ట్రిప్ అని, లేకుంటే అసలు మాకు దొరికేది కాదని. యాకాలం బ్రిడ్జ్ యాకాలం ఏమంటాం చర్చ ఏమో కానీ చూడడానికి అయితే మస్తు ఉంది. సో పదండి లోపలికి అయితే వెళ్దాం. ఓకేనా? అమ్మాయిలు ఎవరు కదా? ఓ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అనుకుంటా. సో ఇక్కడ వరకే. మన వాళ్ళు మంచిగా ఫోటోలు సెషన్ తీసుకుంటారు. ఇట్లా ఉంటుంది దోస్తులతో వస్తే. మన బ్లాగింగ్ కోసం వస్తే ఇట్లా ఏమంటాం బ్లాగులు తీసుకోవాల్సి వస్తుంది. గైస్ ఏమైందంటే యాక్చువల్గా చర్చ్ ఓపెన్ చేయాలి 10కి అయితే. బట్ ఏమైందంటే ఈరోజు ఓపెన్ చేయలేరు ఎందుకో. సో మా టూర్ గైడ్ ఏమంటుండంటే ఇంకొక 10 minutes ఉండండి, ఓపెన్ చేయొచ్చు, మోస్ట్లీ లోపల బాగుంటుంది, చాలా హిస్టారిక్ చర్చ్ అని అంటున్నాడు. చూడాలి. ఏంది భయ్యా ఒక్కరిని తిరుగుతున్నాం, వాళ్ళు ఏమి సపోర్ట్ ఇస్తలే, ఏం మాట్లాడతలేరా అంటే ఇక ఇలా దాంట్లో వీళ్ళే ఉంటారు భయ్యా. ఇక తెలిసిందే కదా ఎట్లుంటుందో వీళ్ళది. అంటే బయట ఎవరైతే వస్తారు కదా ఏమంటాము ఫారెన్కి చదువుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎట్లుంటారు ఈయన సంగతి అనేది. పెద్ద మాట్లాడరు. ఫస్ట్ ఏంటంటే ఎంత ఉండాలో అంతే ఉంటారు. ఇక సోషలైజ్ చాలా తక్కువ అవుతారు. ఇక వాళ్ళ దాంట్లోనే ఉంటారు. సో చేసేదేం లేదు. ఏదే చర్చ్ ఓపెన్ చేస్తే మన అదృష్టం, లేకుంటే లేదు, లేకపోతే ఇంకో ప్లేస్కి పోతాం అంతే. గాయస్ ఇది టన్నెల్ అనమాట. ఒక సినిమాలో జేమ్స్ బాండ్ డైరెక్ట్ ఈ టన్నెల్ నుండే వస్తాడు. మా టూర్ గైడ్ చెప్తాడు దాని గురించి ఇంకా అంత నెసరీ ఇన్ఫర్మేషన్. మీకు గుర్తుందంటే ఒక జేమ్స్ బాండ్ సినిమాలో డైరెక్ట్ ఇక్కడ నుండే వస్తాడు జేమ్స్ బాండ్ అనేది. టన్నెల్ అన్నమాట. జేమ్స్ బాండ్ టన్నెల్, రైట్? Submarine tunnels, old military garage. Germany is building World War II. In Montenegro have 3 tunnels like this. This tunnel here maybe 200 meters. Very different tunnels. And Croatia just one tunnel 700 meters. Too long. Left side and right side here we have small doors. It is a connect to another tunnels maybe 700 meters distance, and one more tunnel 6 kilometers. Okay. So does it go beneath the? Is there anything faster beneath the water? Okay. చూస్తారు కదా గైస్ మొత్తం ఇక వాటర్ పడుతున్నాయి అంతా. సో కింది నుండి కూడా ఒక టనల్ ఉంది అనమాట. సబ్మరీన్స్ కింది నుండి వస్తుంటాయి. సో World War II టైంలో జర్మనీ బిల్డ్ చేసింది అంటున్నారు. What was that movie? James Bond, which Casino Royale. Casino Royale, right? Okay.
metal grids and small stove there. On the top, on the top. Yes. Yeah, yeah, It's yeah. not stove. This is fake stove. Very light material, styrofoam, plastic. Okay. And here manual mechanism it is closing Mhm. and open because closing it's a camouflage. Oh, okay. Makes sense. గాల్లో అయితే ఎగరేస్తున్నాడు మొత్తం సముద్రంలో వేవ్స్ కి. మా డ్రైవర్ అన్న చొరబడుతున్నాడు కదా ఇక్కడ ఎగరేస్తున్నాడు. సో ఇప్పుడైతే మనము బ్లూ కేవ్ దగ్గరకైతే వచ్చేసాము. సో ఇంకొక ఫ్యూ సెకండ్స్ లో బ్లూ కేవ్ రాబోతుంది. చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటది. చూస్తున్నాడు అమ్మా. గాయస్ కనబడుతుందా? ఇదే బ్లూ కేవ్ అనమాట. సో తెలియదు లోపలికి వెళ్తామో లేదో తెలియదు కానీ బట్ దిస్ ఇస్ వాట్ కాల్డ్ బ్లూ కేవ్. సో మాంటెనిగ్రో మొత్తానికి వచ్చిందే ఇక్కడికి. సో చాలా బాగుంటది, చూస్తూ ఉండండి. సూపర్ గా ఉంటది. ఇదైతే ఇలా ఉంటది బ్లూ కేవ్ అనేది. This is the blue cave. 6-7 meters deep, very clean water. Water it's normal color. Is it reflection? That's reflection. ఇదే బాయ్స్ బ్లూ సీ అంటారు. కరెక్ట్ మీద అన్ని ఏమంటాము మౌంటైన్. సో చూసారు కదా, ఇదే బ్లూ కేవ్ అనమాట. రిఫ్లెక్షన్ ఒక్కటే ఉంటది, ఏం లేదు. వాటర్ యొక్క రిఫ్లెక్షన్ లైట్ తోటి వస్తున్నది. పైన ఏంటంటే వాటర్ కూడా పడుతున్నది మీద అయితే. ఇది Good, perfect. Thank you. 你不提前至少预估。 థ్యాంక్ యూ బ్రదర్. This time all the best. థ్యాంక్ యూ. All right. బాయ్. బాయ్ గైస్, బాయ్. సో గైస్ అయిపోయిందన్నమాట ట్రిప్ అయితే. చూసారు కదా, వ్యూస్ అయితే కిరాక్ వచ్చినాయి. నిజం చెప్తున్నా, వీడియో స్టార్ట్ చేసి అంటే ఎంత లాస్ట్ ఇయర్ నేను అక్టోబర్ నుండి స్టార్ట్ చేశాను సీరియస్గా. బట్ ఏంటంటే గ్యాప్ బాగా వచ్చేది. బట్ ఓవర్ ద టైమ్ ఐ పిక్డ్ ఇట్ అప్ అనమాట. ఏంటంటే నేర్చుకుంటాము ఇలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా చెప్తే బాగుంటుందని. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ బీయింగ్ లెర్నింగ్ అనమాట. ఇదేమి తెలిసిన పని కాదు కదా. సో అలా ఉంటుంది గైస్. మనమైతే ప్రస్తుతానికి సిటీ వాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొటోర్కి పక్కనే ఉంది. సో చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేదంతా అదే, నా వాయిస్ ఓవర్ ఉంటుంది అంతే ఇక. సరేనా గైస్, మ్యాప్ అయితే ఇచ్చేసింది. లోపల ఉన్న వాళ్ళు మ్యాప్ ఇచ్చారు. సో ఒక ఫ్యూ కనబడుతుందా, దీంట్లో ఒక ఫ్యూ పాయింట్స్ మ్యాప్ చేశారనమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము. సరే పదండి. మ్యాప్ అయితే చాలా పెద్ద ఉంది, అంటే చూసే ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. సో అదనమాట. అయితే వస్తున్నాయిలే.
సో గాయస్ ఇదే చర్చ్, ఎప్పుడో 1166లో కట్టారు. కొద్దిగా ముందుకు వస్తాను, చర్చ్ మొత్తం వస్తుంది. ఈ లోపల కొని టికెట్ అన్నది ఇక నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ థింగ్ ఫస్ట్. సో అందుకే ఇక డైరెక్ట్ వచ్చేసా. అందరు ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. Just to play hide and seek. You tied up your hair and focused on let yourself on the floor. And I'm just thinking about the best way to say hello, 'cause I have no doubt it's with you I wanna grow old. There's no way out, baby, here I go now. I'm falling hard in love. ఇది అనుకున్నంత ఈజీ కాదు, ఈ ఫిల్టర్ కానీ ఘోరంగా ఉంది. అమ్మా తప్పదు, కంటెంట్ కోసం ఎంత మీదకన్నా పోవాలి, అంటే కొండ మీదకి చాలా స్టిప్ ఉంది. అమ్మా ఈ నెక్స్ట్ కొండ మీదే, మధ్యలో ఏం రికార్డింగ్ లేవు. ఈ రోజుకి మన ఫుడ్ ఇదే మధ్యాహ్నంకి. ఇక నైట్ మళ్ళీ మన హాస్టల్ ఆల్రెడీ తెచ్చుకున్న సామాన్లు ఉన్నాయి, సో అదొకటే అనమాట. సో నేను ట్రిప్కి వస్తే మోస్ట్లీ హాస్టల్లో ఉంటాను కాబట్టి మార్నింగ్ ఏమో హాస్టల్లో తినేస్తాను, ఎగ్స్ కానీ బ్రెడ్ కానీ బటర్ వేసుకొని. ఓన్లీ బయట ఉంటాం కాబట్టి ఇది ఒక్క బయట, మిగతాదంతా హాస్టల్లో ఉంటాం. సో ఇదనమాట. ఫినిష్ చేసి నెక్స్ట్ మనం ఇంకో ట్రిప్ పోదాము. అంతకుముందు దానికన్నా ముందు ఒక టైం ల్యాబ్స్ వస్తుంది తినే ముందు, చూడండి. హాయ్ గాయ్స్, క్విక్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. సో ఏంటంటే ఇదనమాట కోటూర్ది, చూసారు కదా అంత వ్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమంటే 3 అవుతుంది, టైము 3:34 అవుతుంది. సో ఇప్పుడు మనం పెరాస్ వెళ్ళబోతున్నాం. ఇదేంటంటే కోటూరు నుండి ఒక 20 మినిట్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ ఏంటంటే సన్సెట్ వ్యూయింగ్ పాయింట్ ఉంది. సో దానికోసం అనమాట వెళ్ళేది. సో ఏం లేదు, బాటలు గింబలు ఏమంటాం పవర్ బ్యాంకు ఛార్జర్ పెట్టుకున్నాను. ఏంది బ్యాగ్ లేదంటారా, ఇదే ఉన్నది, మర్చిపోయాను అనమాట తెచ్చుకోవడం లాస్ట్ టైం ట్రావెలింగ్లో. సో ఇక కవర్లు వేసుకొని పోతున్నాం, బాటిల్ కూడా ఉన్నది. సో ఇది ఎంటీ అవుతుంది మోస్ట్లీ. సో అదనమాట. పదండి ఇక పెరాసెల్లాకి ఇక చూపిస్తాను. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కోటూరు నుండే వెళ్ళే పెరసాట్కి. ఏమైందంటే వెళ్ళాను, ఇప్పటిదాకా చెప్పినట్టు వెళ్ళాను, బస్ స్టాప్కి వెళ్ళాను, ఎక్కుదాం అనుకున్నాను. బట్ బస్ స్టాండ్ అది కాదన్నారు, ఇంకో సైడ్ ఉంది, జస్ట్ ఇంకొక 2 మినిట్స్ వాక్. బట్ ఏమనుకున్నా అంటే అప్పటికి బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఆ సముద్రంలో ఎగిరేసులకు ఇంకా
ఫోటో ఏమంటాం ఫోటో ఎక్కాను కదా మీదికి కిందికి ఆ వ్యూస్ చూపించడానికి. ఏంటంటే బాగా వేడిగా ఉండే ఈరోజు, చాలా ఏమంటాం ఒకటేసారి 18 degrees అలా వచ్చింది. అంటే 18 degrees అంటే ఈ కంట్రీకి చాలా ఎక్కువ, ఆ వేడి ఆ హ్యూమిడిటీ చాలా ఎక్కువైపోయింది అనమాట. సో దాంతోపాటు దిగేసరికి వాటర్ తాగాను, వాటర్ తాగి తిన్నాక ఇక బాగా ఏమంటే బాగా లేజీగా అనిపించింది. ఇక బద్ధకం స్టార్ట్ అయింది అనమాట నాకు. ఇక బద్ధకం స్టార్ట్ అయ్యి అనిపించింది ఇక ఎందుకు అంత ఇది, రేపు ఎలాగో బుడవతో పాటు పరిసర కూడా చూసేస్తే 2 కొట్టేయచ్చు. పెద్ద అడ్వెంచర్ చేసేది లేదు, పెద్ద గుట్టలు ఎక్కేది లేదు, సముద్రంలో ఎగరేసుడు లేవు. సో తిరుగుడే గల్లెలు తిరగడమే. సో అలా అని నేను గమనం అయిపోయాను అనమాట. ఇక దాని తర్వాత డైరెక్ట్గా రూమ్కి పోయి ల్యాప్టాప్ ఫోన్ ఇక గెలుక్కుంటా బెడ్ మీద చిల్ అవుతున్నాను అనమాట. ఈ తర్వాత ఇప్పుడు బయటికి వచ్చాను, ఇట్లా వాక్ చేద్దాం ఈవినింగ్ పూట. ఇదే మంచిగా అనిపిస్తుంది జర ఈవినింగ్ పూట, పక్కన రివరు చల్లగా ఉంది మంచిగా ఇప్పుడు. సో అలా అని సో ఇదే గైస్ ఈ కోటూరు ఈ వ్లాగ్కి. సో జస్ట్ ఇంతే ఇక మళ్ళీ సరే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.